బ్రేకింగ్ న్యూస్. అటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో కేబినెట్ విస్తరణ వేళ మంత్రి పదవుల కోసం ఆశావహుల మధ్య పోరు తారస్థాయికి చేరింది. సామాజిక వర్గాల వారీగా, జిల్లాల వారీగా పలువురి డిమాండ్స్ తెరపైకొస్తున్నాయి. మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిసి మొత్తం 12 మంది కొలువై ఉన్నారు. కాగా మంత్రివర్గ విస్తరణ జరిగితే ఖాళీగా ఉన్న 6 శాఖలకు నియామకాలు జరగనున్నాయి. దీంతో ఆ 6 ఖాళీల కోసం ఆశావహులు వారికి తోచిన విధంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ పవన్, ఇప్పటికే మనం చూస్తున్నాం మంత్రివర్గ విస్తరణకి సంబంధించి ఆశావహులు చాలా మంది తెరపైకి వస్తున్నారు. అయితే ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేయడం కూడా మనం చూస్తున్నాం. ఖాళీగా ఉన్న 6 స్థానాలకి ఎవరి పేర్లు తెరపైకి వస్తున్నాయి అనుకోవచ్చు పవన్? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై దాదాపుగా 14 నెలలు గడుస్తుంది. మొదటగా మంత్రివర్గం కొలువైన తర్వాత మిగతా స్థానాల భర్తీ కోసం ఎప్పటి నుంచో కసరత్తు జరుగుతుంది. ఎప్పటికప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందంటూ ఊహాగానాలు వస్తున్నాయి, కానీ అది ఎప్పటికప్పుడు పెండింగ్ పడుతుంది. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆశావహుల సంఖ్య తీవ్రంగా పెరిగింది. మొదటిసారి మంత్రివర్గం కొలువైనప్పుడు ఎవరెవరికైతే మంత్రివర్గంలో ఛాన్స్ దక్కలేదో ఆయా వర్గాల వారీగా, ఆయా జిల్లాల వారీగా కంపల్సరీ ఈసారి మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు కావాలంటూ పెద్ద ఎత్తున అధిష్టానం పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. నిన్న మనం చూసినట్లయితే అటు మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్, ఆమె అక్కడ అధిష్టానం నియమించిన దూతగా ఇక్కడ ఉన్నారు. ఆమె ఎదుట మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా తమ డిమాండ్ పెట్టారు. ఖచ్చితంగా ఈసారి ఆ మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజిక వర్గానికి ఆ పదవి దక్కాల్సిందేనంటూ వాళ్ళు అధిష్టానం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఆమెను కలిశారు. ఇప్పటికే అటు మాదిగ కులానికి సంబంధించి, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి దామోదర్ రాజనరసింహ ఉన్నప్పటికీ ఆయన మాదిగ సామాజిక వర్గం ఉపకులానికి చెందిన వారు నేరుగా మాదిగ కులానికే ఒక మంత్రి పదవి కావాలంటూ వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఎప్పటి నుంచో అటు గత మంత్రివర్గంలో అటు ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, అట్లనే రంగారెడ్డి, హైదరాబాద్కు ఎటువంటి స్థానం దక్కలేదు. రంగారెడ్డి నుంచి, వికారాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాల సామాజిక వర్గానికి సంబంధించిన ప్రసాద్ కుమార్ను అటు స్పీకర్గా నియమించారు. కానీ ఇంకా మంత్రి పదవి కావాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాకా కుమారుడు వివేక్ ఎప్పటి నుంచో మాల కోటాలో తనకు మంత్రి పదవి కావాలి, తన సీనియర్ని, తన కుటుంబం కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు గుర్తించి తనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ ఆయన ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంకా అటు రంగారెడ్డి జిల్లా నుంచి ఖచ్చితంగా మంత్రి పదవి రంగారెడ్డి జిల్లాలో ఎవరికి ఇచ్చినా సరే ఓకే అంటూ వాళ్ళందరూ కూడా ఏకతాటిపైకి వచ్చారు. వాస్తవానికి మొదటి నుంచి కూడా మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి ఆయన శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. తనకు మంత్రి పదవి ఖచ్చితంగా కావాల్సిందే, సీనియర్ శాసనసభ్యుడిని తనకు ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు చూస్తే రంగారెడ్డి జిల్లాలో అటు ఎవరికి ఇచ్చినా సరే, అంటే పరిగితో పాటు తాండూర్ ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ రామ్మోహన్ రెడ్డి ఇతర ఎమ్మెల్యేలు, వాళ్ళల్లో మా ముగ్గురులో ఎవరికిచ్చినా సరే సమ్మతమే. కానీ ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లాకైతే ఒక మంత్రి పదవి కావాలంటూ వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. వీళ్లకు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మద్దతుగా కూడా లేఖ రాశారు. మొత్తంగా త్వరలోనే విస్తరణ జరగనున్న నేపథ్యంలో ఇలా సామాజిక వర్గాల వారీగా, జిల్లాల వారీగా విడిపోయి మంత్రివర్గంలో స్థానం కోసం అటు అధిష్టానం పైన ప్రెషర్ పెడుతున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ప్రేమ్ సాగర్ రావు ఆయన ఎప్పటి నుంచో మంత్రివర్గంలో తనకు చోటు కావాలంటూ ఆయన కూడా తీవ్ర ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు. గతానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవుల కోసం పోటీ పడటం సహజమైనప్పటికీ ఈసారి మాత్రం ఆ పోటీ తీవ్రంగా ఉంది. ఎలాగైనా సరే ఈసారి మంత్రి పదవులు దక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు అన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి
అటు నేతలు మొదటిసారి విస్తరణలో అటు చోటు దక్కలేదు కాబట్టి ఖచ్చితంగా ఈసారైనా తమకు దక్కాలి. నిజామాబాద్లో సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి గతంలో కూడా మంత్రిగా పనిచేశారు, ఆయనకు అవకాశం కల్పించాలంటూ కోరుతున్నారు. ఇక ఎప్పటి నుంచో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో నుంచి వెళ్ళి బీజేపీ నుంచి కంటెస్ట్ చేశారు, తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం తనకు స్పష్టమైన హామీ ఇచ్చిందంటూ ఆయన కూడా మంత్రి వర్గంలో స్థానం కోసం ఆశ పెట్టుకొని ఉన్నారు. ఇక అటు ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అటు ముందుగానే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజ్ సామాజిక వర్గానికి ఖచ్చితంగా ఇస్తామంటూ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన కూడా మంత్రివర్గం మీద ఆశతో ఉన్నారు. మొత్తంగా ఈ నెలాఖరులోపు మంత్రివర్గ విస్తరణ పైన ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 4 స్థానాలు భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ 4 స్థానాలలో ఎవరెవరు నియమిస్తారనే దానిపైన ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొనుంది. ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా సరే మంత్రివర్గంలో స్థానం దక్కించుకోవడానికి అందరూ కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అటు మీనాక్షి నటరాజన్ ఎదుట క్యూ కట్టి తమ వాదనలు వినిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిన్న అటు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కావచ్చు, అట్లనే ప్రేమ్ సాగర్ రావు ఇతర నేతలందరూ కూడా కలిశారు. ఈసారి మంత్రి పదవి ఖచ్చితంగా తమకు ఎందుకు దక్కాలి, తాము ఎంత కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది, ఏ రకంగా తాము గత ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడింది, అన్నింటినీ కూడా ఏకరవ పెడుతున్న పరిస్థితి ఉంది. చూడాలి మరి సామాజిక సమతుల్యం పాటిస్తూ అందరికీ ఏ రకంగా మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనేది కూడా వేచి చూడాలి. పవన్, మీరు చెప్పినట్లుగానే అటు మీనాక్షి నటరాజన్కి విజ్ఞప్తులు వెలువెత్తుతున్నాయి. ఇక మరోవైపు చూసుకుంటే ఢిల్లీ అధిష్టాన పెద్దల్ని కూడా ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రివర్గ విస్తరణలో భాగంగా వాళ్ళకు కూడా కేటాయింపులు జరగాలని చెప్పాను. అయితే ఢిల్లీ ఎవరెవరు వెళ్ళి అక్కడ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారనుకోవచ్చు. ఇక ముఖ్యంగా దీనికి ఎప్పుడు పులి స్టాప్ పడే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు పవన్? మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా అటు ఢిల్లీ వెళ్ళడం, అక్కడ ఏఐసిసి పెద్దల్ని కలుస్తూ ఉన్నారు. కానీ ఈసారి మాత్రం ఈరోజు నిన్న మీనాక్షి నటరాజన్ని కలిసిన మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు మందల శామ్యులతో పాటు ఇతర ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు ఢిల్లీ వెళ్ళనున్నారు. త్వరలో జరగబోయే విస్తరణలో ఖచ్చితంగా తమకు చోటు కల్పించాల్సిందే. తమ మాదిగ సామాజిక వర్గానికి ఎక్కడా కూడా ఇంతవరకు న్యాయం జరగలేదు. జనాభా లెక్క వేసుకున్నా కానీ మాకు ఖచ్చితంగా ఈసారి స్థానం దక్కాల్సిందేనంటూ వాళ్ళు తమ వాదనను నిన్న మీనాక్షి నటరాజన్ ఎదుట వినిపించారు. అదే వాదనను అటు హైకమాండ్ నేతలతో కూడా వినిపించడానికి ఈరోజు ఢిల్లీ వెళ్ళనున్నారు. అయితే ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ పైన అటు హైకమాండ్ కూడా ఒక క్లారిటీకి వచ్చినట్టుగా సమాచారం. 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి, అందులో 4ని ప్రస్తుతానికి భర్తీ చేసి మిగతా 2ని తిరిగి మరోసారి విస్తరణ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దీనిపైన అటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్తో సహా అటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ పెద్దలందరూ కూడా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నెలాఖరులో ఒక నిర్ణయం తీసుకొని మంత్రుల పేర్లు ప్రకటించే అవకాశం అయితే కనపడుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం తీవ్రమైన ఒత్తిడి ఎమ్మెల్యేల నుంచి ఉంది. అటు సామాజిక వర్గాల వారీగా, ఇటు ప్రాంతాల వారీగా ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవి కావాల్సిందేనంటూ వాళ్ళందరూ కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ మంత్రి పదవి రాని ఎమ్మెల్యేలు అసంతృప్తికి గురైతే వాళ్ళని ఏ రకంగా బుజ్జగిస్తుంది అనేది కూడా వేచి చూడాలి. రత్న, అంటే పవన్, ఎవరికి ఎక్కువ అవకాశం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది అనుకోవచ్చు అంటారు? అంటే పార్టీలో కొత్త వారికి అవకాశం ఇచ్చే విధంగా ఆలోచిస్తున్నారు అనుకోవచ్చా, లేదంటే సీనియర్స్కే మొదటిగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనుకోవచ్చు అంటారు? అంటే కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచి మొదటి నుంచి ఒకటే చెప్తూ వస్తుంది, అటు పార్టీ పదవులు కావచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు, అటు మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ కానీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉండి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేసే వాళ్ళనే ఇందులో ముఖ్యంగా ముందుగా తీసుకుంటామంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఆశావహులు వాళ్ళందరి ఫైల్స్ కూడా అక్కడ అధిష్టానం వద్ద ఉన్నాయి. వాళ్ళ గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళు ఏం చేసింది, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి, పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అవగాహన ఉంది. ఇక్కడ నుంచి కూడా కొన్ని
వాళ్ళ గురించి మొత్తం నివేదిక తెప్పించుకున్న నేపథ్యంలో వాటిలన్నింటినీ పరిశీలించిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పలు దఫాలుగా చర్చించారు. ఎవరెవరిని మంత్రివర్గంలో చేర్చుకుంటే సామాజిక సమతుల్యం ఏర్పడుతుంది. ఇప్పటికే ఉన్న 12 మంది సామాజిక వర్గాల వారీగా ఇప్పుడు కొత్తగా తీసుకునే వాళ్ళతోని అది మంత్రివర్గాన్ని అటు బ్యాలెన్స్ చేయడానికైతే కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తమకు చివరికైనా తమకు ఏ రకంగానైనా చోటు దక్కుతుందేమన్న ఆశతో చివరి ప్రయత్నం మిగతా ఎమ్మెల్యేలు మిగతా నియోజకవర్గాల నుంచి కానీ మిగతా జిల్లాల నుంచి కానీ వాళ్ళు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ పవన్.